రాత్రిపూట 2ంటికి కూడా వెళ్ళి జయరాం రమేష్తో కూర్చుని రాయిపించారు అవన్నీ. వాళ్ళు రాయిపించబట్టి ఆంధ్రప్రదేశ్కి వాళ్ళ 12 సంస్థలు వచ్చినాయి. ఈ కేంద్ర సంస్థలు అధికారికంగా, అనధికారికంగా ఇంకో 8 సంస్థలు వచ్చినాయి. అట్లా కేంద్రం నుంచి రాజధానికి సంబంధించిన వాటా అన్నటువంటిది రావడం కానీ, ఈవెన్ ఇప్పటికి కూడా రాజధాని కడితే పూర్తి డబ్బులు వాళ్ళు ఇస్తారు కేంద్రం. ఇప్పుడు ఇచ్చింది 2,500 కోట్లు ప్రాథమికంగా. సరిగ్గా నువ్వు ప్లానింగ్ అది ఉంటే కనుక డిపిఆర్ అది ఇస్తే మిగతా డబ్బులు వాళ్ళు కడతారు. వాళ్ళు అందుకు సిద్ధంగా ఉన్నారు. చెయ్యకపోయిన దరిద్రం వీళ్ళు. కాబట్టి అట్లాంటి కాన్సెప్ట్ తో ఉన్నటువంటి సందర్భంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యవహారాలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి సమస్య ఏంటంటే వాళ్ళ దృష్టిలో అది కరెక్ట్ అనుకుంటారు. చంద్రబాబు నాయుడు చేసి వాళ్ళ వరకు పొత్తుద్దు అనుకుంటారు. కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు విడిపోయినటువంటి రాష్ట్రం కాబట్టి ఇవాళ కేంద్రం సపోర్ట్ లేకుండా రాష్ట్రం మనజాలదు అని తెలుసు. అప్పుడు స్టార్టింగే 90,000 కోట్ల అప్పుతో ప్రారంభమైంది. ఇవాళ 4.5 లక్షల కోట్ల అప్పు ఉంది. విత్ దాన్ని ఏమంటారు కార్పొరేషన్లు ఇతర రుణ గ్యారెంటీలు అన్ని కలిపితే 5.5 లక్షల కోట్లు. ఇవాళ లేటెస్ట్ కాగ్ రిపోర్ట్ ప్రకారం ఏది అన్ని రుణాలు కలిపితే 5.5 లక్షల కోట్ల రూపాయలు. చంద్రబాబు దిగిపోయే టైంకి 3 లక్షల కోట్లు. ఇప్పుడు 5.5 లక్షల కోట్లు, ఇంకో 2.5 లక్షల కోట్లు ఈ 5 ఏళ్లలో అప్పు అయింది. అప్పుడు 2.5 లక్షల కోట్లు అయినట్టు, ఇప్పుడు 2.5 లక్షల కోట్లు అయినట్టు. కాబట్టి